3 సంవత్సరాల నుంచి సినిమాలు చేయనప్పటికీ ఇప్పటికీ నంబర్ 1 కథానాయికగా కొనసాగుతున్న సమంతకు వెబ్ సిరీస్‌లు తీసే దర్శకద్వయం రాజు అండ్ డీకేల్లో ఒకరైన రాజు నిడుమూర్తో డేటింగ్‌లో ఉందంటూ కొన్నాళ్లుగా వస్తున్న వార్తల సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను తాజాగా సమంత మేనేజర్ ఖండించారు. రాజు నిడుమూర్తో సమంత డేటింగ్‌లో లేరని, అవన్నీ పుకార్లేనని, అటువంటి వార్తలు నమ్మొద్దని ప్రకటించారు. వీరిద్దరి సాన్నిహిత్యంపై ఇప్పటికే రాజు భార్య పరోక్షంగా ఎక్స్‌లో పోస్టులు పెడుతూ వస్తున్నారు. చాలామంది సమంతను విమర్శిస్తున్నారు. నీకు ఇలాంటి సంబంధం అవసరమా అంటూ సన్నిహితులు కూడా నిలదీసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలోనే ఎక్కువగా ఉంటున్న సమంత ఏ కార్యక్రమానికి హాజరైనా తప్పనిసరిగా రాజు పక్కనే ఉన్నట్లు తెలుస్తోంది. చాలాసార్లు వీరు మీడియా కంటపడ్డారు. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత మయోసైటిస్కు చికిత్స చేయించుకొని తర్వాత ముంబైకి మకాం మార్చేసింది సమంత. హైదరాబాద్కు చాలా తక్కువ సార్లు మాత్రమే వస్తుంది. రాజా అండ్ డీకేతో ఫ్యామిలీ మెన్, సిటాడెల్ సిరీస్లు చేసిన తర్వాత ప్రస్తుతం రక్తబంధన చేస్తుంది. ఈ క్రమంలోనే రాజుతో పరిచయం ప్రేమగా మారిందంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను తాజాగా సమంత మేనేజర్ ఖండించారు. సమంత అనుమతి లేకుండా మేనేజర్ ఇటువంటి ప్రకటన ఇవ్వరు కాబట్టి ఇది నిజమే అని అందరూ అనుకుంటున్నారు. తనకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం అస్సలే లేదని సమంత గతంలో చాలాసార్లు చెప్పింది. అలా చెప్పిన తర్వాత పెళ్లైన వ్యక్తిని ఎలా మళ్ళీ ప్రేమిస్తావని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అన్ని విషయాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. నాగచైతన్యతో విడిపోవడం ద్వారా మంచి కుటుంబాన్ని పోగొట్టుకుందని, అలా చేయకుండా ఉంటే బాగుండేదని చాలామంది శామ్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతుంది.